మెగానెన్ టీవీ. సామాన్యుడు భయపడేది ఏదైనా ఉందంటే అది నిత్యావసర ధరల పెరుగుదలకే. ముఖ్యంగా వంటింటి బడ్జెట్ను శాసించే గ్యాస్ సిలిండర్ ధర పెరిగితే ఆ సెగ సామాన్యుడి జేబుకు తగలక మానదు. మే 1 తేదీ నుంచి దేశవ్యాప్తంగా ఎల్పిజి గ్యాస్ సిలిండర్ల విషయంలో ప్రభుత్వం, ఆయిల్ కంపెనీలు భారీ మార్పులను తీసుకురాబోతున్నాయి. కేవలం ధరల పెంపు మాత్రమే కాదు, గ్యాస్ సిలిండర్ బుకింగ్ విషయంలో కూడా కొత్త లిమిట్స్, కఠినమైన నిబంధనలు అమల్లోకి వస్తున్నాయి. సిలిండర్ల బుకింగ్స్లో మే 1 నుంచి జరిగే మార్పులేంటి? ఒక నెలకు ఎన్ని సిలిండర్లు మాత్రమే బుక్ చేసుకోవాలి? కేవైసీ అప్డేట్ చేయకపోతే మీ గ్యాస్ కనెక్షన్ ఆగిపోతుందా? సామాన్యుడి టెన్షన్ పెట్టే ఈ కొత్త గ్యాస్ రూల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ప్రతి నెల 1వ తేదీన ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు గ్యాస్ ధరలను సమీక్షిస్తాయి. అయితే అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు మార్పులను బట్టి ఈ మే 1న డొమెస్టిక్, కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరల్లో భారీ వ్యత్యాసం ఉండబోతుందని సమాచారం. ముఖ్యంగా హోటళ్లు, కమర్షియల్ రంగంలో వాడే సిలిండర్ల ధరలు పెరిగితే బయట ఫుడ్ కూడా ప్రియమయ్యే అవకాశం ఉంది. అలాగే డొమెస్టిక్ సిలిండర్లపై సబ్సిడీ పెంచుతారా లేక భారం మోపుతారా అన్నది ఇప్పుడు కోట్ల మంది గృహిణుల మెదడును తొలిచేస్తున్న బిగ్ క్వశ్చన్. ధరలే కాదు, మే 1 నుంచి బుకింగ్ రూల్స్ లో కూడా పెద్ద మార్పు వస్తుంది. ఇప్పటి వరకు మనకు కావలసినప్పుడు సిలిండర్ బుక్ చేసుకునే వీలు ఉండేది. కానీ కొత్త నిబంధనల ప్రకారం ఒక కనెక్షన్ పై నెలకు ఎన్ని సిలిండర్లు ఇవ్వాలి, ఏడాదికి గరిష్టంగా ఎన్ని కోటా సిలిండర్లు ఉండాలి అనే దానిపై స్పష్టమైన పరిమితులు విధించబోతున్నారు. ముఖ్యంగా గ్యాస్ దుర్వినియోగాన్ని అడ్డుకోవడానికి, బ్లాక్ మార్కెట్లు చెక్ పెట్టడానికి ప్రభుత్వం ఈ లిమిట్ స్కెచ్ వేస్తుంది. ఈ రూల్ తెలియకుండా పాత పద్ధతిలో బుక్ చేద్దామని చూస్తే మీ రిక్వెస్ట్ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. దేశంలో కొత్త ఎల్పిజి కలెక్షన్ల జారీపై ప్రభుత్వం టెంపరరీ స్టే విధించింది. ప్రస్తుతం ఉన్న వినియోగదారుల డిమాండ్ను తీర్చడమే ప్రధాన లక్ష్యమని పెట్రోలియం మంత్రిత్వ శాఖ తెలిపింది. దీనిని బట్టి 1 నెల రోజుల పాటు ఎవరికి కొత్త కనెక్షన్లు ఇచ్చే అవకాశం లేదని తెలుస్తుంది. ఇక గ్యాస్ బుకింగ్ విధానంలోనూ మార్పులు రానున్నాయి. సిటీల్లో 2 రీఫిల్స్ మధ్య 25 రోజుల గ్యాప్ ఉండాలి. గ్రామీణ ప్రాంతాల్లో ఈ గ్యాప్ 45 రోజులుగా ఉండాలి. ఈ రూల్ను పర్మినెంట్ చేసే దిశగా అడుగులు వేస్తుంది కేంద్రం. అంటే ఇకపై మనకు నచ్చినప్పుడు వెంటనే సిలిండర్ బుక్ చేసుకునే ఛాన్స్ ఉండకపోవచ్చు. కొత్త నిబంధనలో భాగంగా 1 టైం పాస్వర్డ్ విధానాన్ని ప్రభుత్వం పూర్తి స్థాయిలో అమలు చేస్తుంది. రిజిస్టర్ మొబైల్ నంబర్కు వచ్చే ఓటీపీ చెబితేనే సిలిండర్ డెలివరీ చేస్తారు. దీనివల్ల నకిలీ బుకింగ్లకు చెక్ పడుతుంది. సౌత్ ఇండియాలోని హైదరాబాదు, విశాఖపట్నం, విజయవాడ వంటి నగరాల్లో హోటళ్లు, వ్యాపార సంస్థలకు గ్యాస్ సరఫరాల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీన్ని ఆసరాగా చేసుకుని కొందరు డొమెస్టిక్ సిలిండర్లను కమర్షియల్ అవసరాలకు వాడుతున్నారు. దీనిపై అధికారులు దాడులు నిర్వహిస్తూ బ్లాక్ మార్కెటింగ్ను అరికట్టేందుకు కఠినమైన చర్యలు తీసుకుంటున్నారు. ఇక మే 1 నుంచి అమలయ్యే మరో డేంజర్ రూల్ ఈ కేవైసీ. చాలా మంది కస్టమర్లు ఇప్పటికీ తమ గ్యాస్ కనెక్షన్ కు ఆధార్ అథెంటికేషన్ పూర్తి చేయలేదు. గడువు ముగిసిన తర్వాత కూడా కేవైసీ పెండింగ్ లో ఉంటే మీ సబ్సిడీ డబ్బులు అకౌంట్లో పడకపోగా ఏకంగా మీ గ్యాస్ కనెక్షన్ సస్పెండ్ చేసే అధికారం ఏజెన్సీలకు ఉంటుంది. మీ ఇంట్లో వాడుతున్న గ్యాస్ పక్కగా మీ పేరు మీద ఉందా లేదా అని నిర్ధారించుకోవడానికి ఈ బయోమెట్రిక్ యుద్ధం మొదలైంది. ఇదిలా ఉంటే గ్యాస్ సిలిండర్ల కోసం రోజుల తరబడి ఎదురు చూడటం కంటే పైపుడు నేచురల్ గ్యాస్ వంటి ప్రత్యామ్నాయాలను పరిశీలించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఉమ్మడి కుటుంబాలకు 25 రోజుల నిరీక్షణ సమయం ఇబ్బందికరంగా మారే అవకాశం ఉండటం వల్ల గ్యాస్ వినియోగంలో పొదుపు పాటించడం ప్రస్తుతం తప్పనిసరి. ధరలు పెరిగినా, రూల్స్ మారినా ముందుగా ఇబ్బంది పడేది సామాన్యుడే. అందుకే మీరు ముందే అలర్ట్ అవ్వండి, మీ కేవైసీ పూర్తి చేయండి, ధరల అప్డేట్స్ తెలుసుకోండి.